అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ సండే అంటే బేవత్సమైన పనులు అనమాట. అన్ని వీకెండ్ అన్ని చాలా చాలా వాషింగ్ మిషన్ పనులు అని మొక్కల సెక్షన్ ఇంకా స్పెషల్ ఇవన్నీ ఏంటన్నా ఇవాళ చాలా సింపుల్గా ఏంటంటే చిన్న పరుగులు ఉన్నాయని పులుసు పెడదామని ట్రై చేసాం. కొంచెం చేపల పులుసు అన్నట్టుగా ఆయిల్ పడుతుంది కాబట్టి నువ్వుల నూనె వేసుకున్నా. మొన్న వర్షం బాగా పడింది కదా, చిన్న పరుగులు వచ్చినాయి. సరే నిన్న ఇంకా సాటర్డే ఇంక తినాం కాబట్టి నీట్గా శుభ్రంగా చేసేసి బాక్స్లో పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ చిన్న పరుగులు పులుసు పెట్టుకుంటే అద్భుత అన్నట్టు ఉంటుంది అనమాట. సరే రండి చూద్దాం. చక్కగా కొంచెం ఉల్లిపాయలు అయితే కచ్చపచ్చగా మిక్సీలో ఆడుకొని నూనెలో అయితే వేసుకుని కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా వేగాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే చేపల పులుసు అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. దాంట్లో ఏంటంటే చక్కగా రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాక అందులో పసుపు ఉప్పు కారం వేసుకుని ఆ నూనెలో ఈ ఉప్పు కారాలు మగ్గితే అసలు చేపల పులుసు గ్రేవీ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. అలా 10 నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉంచుకున్నాక కొద్దిగా వాటర్ పోసి, ఏంటంటే చిన్న పరుగులు కాబట్టి పెద్ద పులుసు కూడా ఏం అక్కర్లేదు కాబట్టి మనం చాయ్గా చూసుకుని ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటే ఏమవుతుందంటే ఆ గ్రేవీ అంతా ఆ చేపలు ఆ వాటర్లో మగ్గి ఉడికి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చేపల పులుసు వేసాక ముక్క వేసాక ఎంతోసేపు ఉంటుంది అనమాట. మనం చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి పులుసు కూడా పోసేసుకుని కొంచెం కారం తక్కువ అయితే కారం కూడా వేసేసుకున్నాం, మసాలా పొడి కూడా వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే పెట్టేస్తాను, ఎందుకంటే ఆ చేపల పులుసుకి ఆ టేస్ట్ రావాలంటే ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టించుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నాకు పొద్దున కొంచెం ఐస్ కరగలేదని నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే పెట్టాను. ఉప్పు కారాలు అయితే ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన ఉల్లిపాయ వేగే టైంలోనే వేసేసాను. ఎందుకంటే ఆ నూనెలో వేగినప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బిర్యానీలోకైనా ఏ కూర అయినా నీసు కూర వచ్చేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలో వేగితే ఫ్లేవర్ పక్కింటికి కూడా వెళ్ళిపోద్ది అనమాట. అంతలా అంటే ఎలా ఏం పెడతాం అన్నది కూడా అర్థమైపోతుంది. ఇంకా చేపల పులుసు పోసేసి ముక్కలు కూడా వేసేసుకుని చక్కగా అలా ఒక 10 నిమిషాలు కొత్తలాడిపోతుంది. ఒక కలర్ చాలా కలర్ఫుల్గా ఉంది అసలు. చాలు అలా వర్షం పడుతుంటే ఇలా చేపల పులుసు వేసుకుంటే ఒక ముద్ద తింటే అద్భుత అన్నట్టుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.